నంద్యాల జిల్లాలో సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో నాయకులు పాల్గొని నీట్ పేపర్ లీకేజ్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు చర్యలను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్త బంద్కు మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో సిపిఐ, ఏఐటియుసి మహిళా సమాఖ్య నాయకులు పాల్గొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని గత 20 రోజులుగా శాంతియుతంగా ఈరోజు గత 2 రోజులుగా జంతర్ మంతర్ వద్ద అల్లకల్లోలం సృష్టిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వ గూండాలు, అదేవిధంగా పోలీసులు వీరి దాడిలో టీర్ గ్యాస్ ప్రయోగించారు, లాఠీ చార్జీలు చేశారు. 20 మందికి పైగా విద్యార్థులు, నిరసనకారులు మరణించినటువంటి ఘటన ఈ దేశంలో ఎక్కడ లేనటువంటి కూడా ఏకమై నీ ప్రభుత్వానికి పాడగట్టడానికి సిద్ధమయ్యేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి కూడా ఈరోజు సిపిఐ ప్రజా సంఘాలుగా హెచ్చరిస్తా ఉన్నాం. నీవు చేసేటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, జేఈ నీట్కు జరిగినటువంటి లీక్ ఘటనకు వ్యతిరేకంగా ఈరోజు ఈ కార్యక్రమాలు అంతం కాదు, ఆరంభం మాత్రమే. నువ్వు గుర్తుంచుకోవాలి, పేపర్ ప్రకటనలు, అదేవిధంగా పత్రికా ప్రకటనలు నువ్వు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. తూతూ మంత్రంగా ఈరోజు నీట్ పేపర్ లీకేజ్ పైన నీవు విద్యాశాఖ మంత్రి రాజీనామా ఆమోదించకపోతే భవిష్యత్తులో ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ తో విద్యార్థి యువజన లోకం ముందుకు వస్తుందని